స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మహాప్రపంచ మా విశేషమును పొడిగించి ఈ దినం కూడా సజీవులు జాతి చేసిన స్తోత్రాలు. మా యొక్క యాత్ర జీవితాలు ఈ మహిమ కొరకుగా ఈ దినమంతా కూడా జీవించాలని ఉన్నతమైన ఉద్దేశం చేత మా ఇష్టపడి ఇచ్చారు ప్రభు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ ప్రకారంగా ఈ మహిమ కొరకై మీరు కోరినటువంటి అంతస్తులు మీ బిడ్డలుగా మేము జీవించడం కొరకు మీ సహాయమును కృపను కోరుకోవచ్చు. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల ప్రార్థన సమయాన్ని ఆశ్రయించి ప్రార్థన కొరకు కనెక్ట్ ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి బిడ్డలు నడిపించగలని నాకు చెల్లిస్తుంది. మా దేవ దయతో జ్ఞాపకం చేసుకోండి. ఈ మంచితనం విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించబడి యేసువే ఓపికతో యాత్రలు సాగిపోయే వారిని అనుగ్రహించబడి వందనములు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభువుని గౌరవించుకోవచ్చు. మమ్మల్ని తగ్గించుకోవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 504 432 పల్లవి ఒక చరణం పాడతాము. 504 432 రెండవ చరణం పాడతాం. భయపడకుము నీవు, యుద్ధము యెహోవాదే, నిశ్చయము జయము నీదే. భయపడకుము నీవు. పాలు తేనెలు ప్రవహించెడు కానాను మీ ఎదుట నుండే. పాలు తేనెలు ప్రవహించెడు కానాను మీ ఎదుట నుండే. శత్రువు నిన్ను జంపజూచె, శత్రువు నిన్ను జంపజూచె, యుద్ధము యెహోవాదే. భయపడకుము, యుద్ధము యెహోవాదే, నిశ్చయము నీదే. భయపడకుము. మన యొక్క పితరుల జీవితాల్లో వారు స్వాధీనపరుచుకున్నటువంటి ఆయా దేశాన్ని మనం చూస్తూ వచ్చినాం. ప్రభు తన బిడ్డలైనటువంటి వారికి ఎల్లవేళ విజయం ఇచ్చిన కొరకే వారికి తోడుగా ఉంటూ వారు నడిపిస్తూ వచ్చినారు.
ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆ రకమైనటువంటి అన్ని జాతి ప్రజలు కూడా ఉంటూ వచ్చినారు. మనం ఎట్లాగైతే లోకములో జీవిస్తున్నప్పుడు మన చుట్టూ లోకస్తులు దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు, అలాగని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో కూడా దేవుని ఎరగనటువంటి అన్ని జనేటువంటి వారు వచ్చినారు. ఒక మాట మన జ్ఞాపకానికి వస్తుంది. లోకములో మనము వేరుగా ఉండాల్సినటువంటి ఈ జీవితానికి లోకములో మనుషుల యొక్క పరిస్థితులు, లోకమున్నటువంటి రకరకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవిత విధానాలు మనం చూస్తూ వచ్చినప్పుడు వీటిని భరించలేక లోకము నుంచి వెళ్ళిపోవలసినటువంటి వారమే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ప్రభు మనకు జీవితంలో ఎందుకు ఉండనిచ్చాడనంటే మన చుట్టూ అనేటువంటి వారిని ఆధ్యాత్మికంగా మనం జయించాలని, వారి యొక్క ఆత్మని ప్రభు వైపు వశపరుచుకోవాలని, దేవుని మహిమ కొరకుగా దేవుని ఎరగనటువంటి వారిని మన ప్రభు వైపు త్రిప్పుకోవాలని ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశం చేత మన యొక్క జీవితంలో భూమి మీద మన ఆయుష్యం పొడిగిస్తున్నాడు. ఆ ప్రకారంగా జయ జీవితంతో ప్రభు బిడ్డలుగా మనం ఉండాలని, మన ద్వారా అనేక ఆత్మ ప్రభు వైపు త్రిప్పబడాలని దేవుని యొక్క దివ్య సంకల్పంతో ప్రభువు నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డలైనటువంటి వారిని ప్రభు పరిశోధిస్తూ ఉన్నాడు. వారు నిజంగా ప్రత్యేకమైనటువంటి బిడ్డగా ఉంటున్నారా, లేకపోతే అన్యులైనటువంటి వారితో కలుసుకొని పోతున్నారా అనేది వారిని పరిశోధిస్తూ ఆ జనాల్ని వారి మధ్యలో ఉండనిస్తూ వచ్చినాడు. అయితే వారు అన్యులైనటువంటి వారి యొక్క ఆచారాలతో, అన్యులైనటువంటి వారి యొక్క పిల్లలతోటి వివాహాలు చేసుకోవచ్చు, దోషులుగా ఉంటొచ్చినారని మనం చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మనం చదువుతాం. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివీలు, యెబూసీయుల జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు, వారి కుమారులు తమ కుమార్తెనిచ్చు, వారి దేవతలు పూజించుచు వచ్చింది. అట్లు ఇశ్రాయేలు యెహోవాను దోషులై తమ దేవుని యెహోవాను మరిచి బయలు దేవతా స్తమును పూజించింది. అందును గురించి యెహోవా కోపం ఇశ్రాయేలు మండగా ఆయన అరామ్న హరాయిము యొక్క రాజైన కూషనిస్తాయిము చేతికి దాసులైన వారిని అమ్మివేశాడు. ఇశ్రాయేలు 8 సంవత్సరాలు కూషనిస్తాయి ఒక దాసులుగా ఉంది. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టుగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజ కుమారుడు వత్యలు రక్షణగా ఇశ్రాయేలు కొరగా నియమించి రక్షించాడు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్న హరాయిము రాజైన కూషన్రిష్టాయిము అతని చేతికి అప్పగించాడు. అతడు కూషన్రిష్టాయిమును జయించాడు. అప్పుడు 40 సంవత్సరముల దేశం నెమ్మదిపోయింది. ఆ తర్వాత కనాజు కుమారుడైన ఒత్నియేలు మృతి పొందెను. మనం గమనిస్తే
ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు వారి మధ్యలో ఉండబడినటువంటి అన్యులైనటువంటి వారితో కలిసిపోయినటువంటి వారుగా మనం చూస్తూ ఉంటున్నాం. నేటి దినాల్లో కూడా దేవుని బిడ్డైనటువంటి వారు ప్రత్యేకతను కోల్పోతూ అన్యుల యొక్క ఆచారములను, అన్య సంబంధాన్ని మరి చేసుకొనొచ్చు. ఆ ప్రకారంగా దేవుని ప్రజల బయలను దేవతా స్తంభమును పూజిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందు నిమిత్తమే దేవుని కోపము ఇశ్రాయేలు మీద మండుతూ వచ్చింది. ఆ యొక్క అరామ్న హరాయిము యొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతికి దాసుల గుట్టకే వారిని అభివేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 8 సంవత్సరములు ఈ కూషన్రిషాతాయిముకు దాసులుగా వారు ఉంటూ వచ్చినారు. ప్రభు దాసులుగా మనం ఉండడం ప్రభు కోరుకుంటొచ్చాడు. దేవుని పిల్లగా ఉంటే కొరకు ప్రభు మనం కోరుకుంటొచ్చినాడు. మన ప్రభు మన కొరకు చెల్లించినటువంటి క్రయం ఎంతో గొప్పది. పాపమునకు దాసులుగా ఉండకు నిమిత్తమై ఆయన పాపం యొక్క స్వభావమును, పాపములను మీద మోసుకొని పాప స్వభావం నిరర్థకము చేయు నిమిత్తమై మన మీద పాపము లేకుండా మన స్వభావమును ఆయన సిలువలో సంహరించడానికి కొరకై ఎంతో గొప్ప క్రయం చెల్లించిన ఒక లెక్కలు చూస్తే ప్రభు మన పక్షాన సైతానుతో, శరీరము, లోకము, పాపం స్వభావంతో పోరాడి అత్యధికమైన విజయాన్ని తన బిడ్డటువంటి వారు సిద్ధపరుస్తూ వచ్చినారు. కానీ ఈ యొక్క విజయము దేవుని బిడ్డలైనటువంటి వారు తమ యాత్రా జీవితంలో దాన్ని కాపాడుకొనక అన్యులైనటువంటి వారి యొక్క జీవితానికి అమ్మేసుకునే రకంగా దేవుడి యొక్క కోపం వారి మీదికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనకు ఒక ఆత్మీయ పాఠాన్ని ప్రభు ఇక్కడ ఆర్పిస్తూ వచ్చినాడు. స్వతంత్రులుగా, ప్రత్యేక ప్రజలుగా, విజయశాలుగా ఉండాల్సిన ఇశ్రాయేలు ప్రజలు అన్యులైనటువంటి వారికి దోషులుగా ఉండడానికి కొరకు ప్రభు చేతనే అమ్మబడుతూ వచ్చినటువంటి వారి పరిస్థితి నేటి దినాల్లో కూడా మన ఆత్మీయ జీవితం దేవుని ప్రజల యొట్టి లోకస్తులతో కలిసిపోయినటువంటి యొక్క జీవితం బానిస బ్రతుకుతో జీవించినటువంటి జీవితముగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం. దేవుడు పాపాత్ములైనటువంటి వారిని పుణ్యాత్ములుగా చేయడం కొరకు తన యొక్క గొప్ప బలియాగమును మనందరి కొరకు అర్పించుకొట్టొచ్చాడు. ఆయన విరోధులుగా ఉన్నటువంటి మనల్ని తనకు మిత్రులుగా చేసుకుంటూ వచ్చినాడు. మనం ఇప్పుడు ప్రభు పక్షాన ఉండి దేవుని ప్రజలు కానటువంటి వారిని మన ప్రత్యేక జీవితం ద్వారా, మంచి ప్రవర్తన ద్వారా, మన విశ్వాసం ద్వారా, మన ఆత్మీయత ద్వారా ఇతన్ని ప్రభు యొద్దకు తీసుకుని వచ్చినటువంటి వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి జీవితంతో కాక మనము అన్యులైనటువంటి వారి యొక్క జీవితంతో కలిసికొని పోయినప్పుడు నిజముగా దేవుడు మన పక్షాన కార్యము జరిగించడానికి కొరకు అసంభవమైనటువంటి కార్యముగా మనం చూస్తా ఉన్నాం. కారణం రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తం కొడుచు కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చిన కనుక ఆయన ఆలకింపకున్నాడనేటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డేటువంటి వారు
వారి యొక్క అంతరంగ జీవితంలో, వారి తలంపుల్లో, వారి ఆలోచనలో, వారి మాటల్లో, వారి క్రియల్లో ఎక్కడ దేవునితో దోషులై ఉన్నారో ఆ దోషాన్ని బట్టి ప్రభు తన బిడ్డైనటువంటి వారి యొక్క జీవితంలో వారి యొక్క పాపములను బట్టి అన్యులైనటువంటి వారికి అప్పజెప్పబడుతున్నట్లుగా మనం చూస్తాము. అయితే దేవుని ప్రేరేటువంటి వాళ్ళు పలు పర్యాయాలు వారికి ఉండబడినటువంటి పరిస్థితిని బట్టి మొరపెడుతూ వచ్చినారు. అలాగని ఇట్టి సందర్భంలో కూడా 3వ అధ్యాయం 9వ వచనం న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజ కుమారుడు ఒత్నీయేలు రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. కాబట్టి ప్రభు తన బిడ్డైనటువంటి వారికి న్యాయాధిపతులైనటువంటి వారిని ఆయన నియమిస్తొచ్చినాడు. అలాగున ఒత్నీయేలు అనేటువంటి ఒక న్యాయాధిపతిని వారి కొరకు వారి పక్షమును యుద్ధం చేయడం కొరకుగా దేవుడే అనుగ్రహిస్తొచ్చినాడు. ఆ ప్రకారంగా ఆ యొక్క అరామ్న హరాయిము రాజైన కుశనిసితాయమును దేవుడు తన పిల్ల చేతికి అప్పగిస్తొచ్చినాడు. అప్పుడు 40 సంవత్సరాల దేశం నెమ్మదిగా ఉంటొచ్చింది. అటు తర్వాత కనస్ కుమారుడు ఒత్నీయేలు మృతి పొందుతూ వచ్చినాయి. కాబట్టి న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని బిడ్డైనటువంటి వారు విడుదల పొందుతూ వచ్చినారు. విడుదల అయిన తర్వాత తిరిగి బానిస బ్రతుకు వెళ్తూ వచ్చినారు. అనగా ఒక స్థిరమైనటువంటి నిలకడగలిగినటువంటి జీవితంతో ఉంటూ రాలేదు. తర్వాత ఆయా భాగాలు మనం ధ్యానిస్తూ వస్తాం. కాబట్టి క్రీస్తు మన స్వతంత్రుడిగా చేసిన కనుక మీరు తిరిగి ఆ యొక్క పాపపు చెరలోనికి చిక్కుకొనకుడి అని గలతీ పత్రిక 5 మొదటి వచనంలో సెలవిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితము దేవుని కొరకుగా మన ప్రియ ప్రభు మనల్ని ఒక శ్రేష్టమైనటువంటి విజయవంతులుగా తన మహిమ కొరకు వాడుకోవచ్చు. అనేక అన్యులైనటువంటి వారు దేవుని ఎరగనటువంటి అనేటువంటి వారిని ప్రభు మనకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా అట్టి విధానములో మనం ప్రార్థన చేయనటువంటి వారంగా ప్రభువుకు అప్పగించుకుంటూ వస్తాం. దేవుడు తన పిల్లైనటువంటి వారిని వదిలిపెట్టినటువంటి వాడు కాడు. వారు దోషులైనప్పటికీ కూడా వారు మొరపెడుతూ వచ్చినప్పుడు వారి కొరకు న్యాయాధిపతులు దేవుడు అనుగ్రహిస్తూ అలాగున వారు విడిపించబడుతూ వచ్చారు, నెమ్మది పొందుతూ వచ్చారు. అలాగున ప్రభు పలు పర్యాయాలైన కార్యములు అలా జరిగిస్తూ వచ్చారు. అయితే స్థిరమైనటువంటి ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డైనటువంటి వారు దేవుని కొరకు అలాగున జీవించలేకపోతూ వచ్చిన కష్టం వచ్చినప్పుడే మొరపెడుతూ వచ్చినారు. కష్టం తీరిన తర్వాత తిరిగి మామూలుగా లోకములో కలిసిపోతూ వచ్చింది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో పితల యొక్క జీవిత చరిత్రలు మనకు ఎంతో గొప్ప హెచ్చరిక. ప్రభువుకు అనుకూలమైన జీవితంలో ఉంటొచ్చినప్పుడే ప్రభు మనకు తోడుగా ఉండి మనకు విజయం అనుగ్రహించే వారుగా ఉంటున్నారు. మనమే ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి రీతిలో ఇశ్రాయేలు ప్రజలు కదా అన్లైనటువంటి వారితో కలిసిపోయి దేవునికి విరోధులుగా దోషులుగా అయినప్పుడు ప్రభు తన బిడ్డైనటువంటి వారి పక్షమున ఉండలేకపోతూ వచ్చినాయి. కారణం ఆయన పరిశుద్ధుడు, పాపమును బట్టి తన ప్రజలకు తోడుగా ఉండలేకపోతూ వచ్చినాయి. అదే పరిస్థితి న్యాయాధిపతుల గ్రంథంలో పలు
సందర్భాల్లో మనం చూస్తూ వస్తాం. దేవుని చిత్తమైతే మన తర్వాత భాగాన్ని మనం ధ్యానిస్తాము. ఈ రోజుకు మనము ఈ మట్టుకు మన ప్రార్థన కొరకైనటువంటి హెచ్చరికగా తీసుకు ఆర్తిగా ప్రభు యొక్క సన్నిధానంలో మన ప్రార్థనలో వెళ్తూ వస్తాము. దేవుడు ఈ దినము కూడా దేవుని పిలిచేటువంటి వాడు. ఆత్మీయ జీవిత యుద్ధం. ఈనాడు ఆత్మీయ జీవిత యుద్ధం ఏమిటంటే మన ప్రభువులో మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణ నీతి, పరిశుద్ధత, దైవ జ్ఞానము, దేవుని అందరి యథార్థత మన ఆత్మీయ జీవితంలో ప్రభు యొక్క బిడ్డగా ప్రభువు తగినట్టుగా జీవిస్తూ అనేక ఆత్మను వశపరచుకోవడం తగినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయన కొరకు మనం జీవిస్తూ వస్తాము. ఆర్థికంగా మనం ప్రార్థనలు వెళ్తాము. సువార్త కూడా ఒక యుద్ధమే. వాక్యం ప్రకటించడం కూడా ఒక యుద్ధమే. ఆర్థికంగా మనం ప్రార్థించడం కూడా ఒక యుద్ధమే. అందుకొని మనం పాట పాడుతూ వస్తాం. ప్రార్థించుము ఎల్లప్పుడూ శ్రేష్టాయుధం ఏది అని, మేలుకోము కావలేని యోధుడు పోరాడుతూ రావాలి. ప్రభు పక్షమున చేరాలి. శత్రువుల చుట్టూ చేరి ఉన్నావు. ఎలా తప్పించుకుంటావు? నువ్వు మెలకువగా ఉండకపోతే, విశ్వాసంతో ప్రార్థించకపోతే, ప్రభు ప్రార్థన ఆలకించినంత ఆత్మీయ అంతరంగ జీవితం, బహిరంగ జీవితం, ప్రభు మన ప్రార్థన అంగీకరించినటువంటి జీవితంగా లేకపోతే, ప్రభు ఎలా తన బిళ్ళేటువంటి వాడిని వాడుకుంటాడు అని ప్రభు మన యొక్క జీవితాన్ని ఆత్మీయ మాటల చేత మేల్కొల్పుతూ బలపరుస్తూ నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని మహిమ కొరకుగా శత్రు మనతో పోరాడుతున్నటువంటి పోరాటంలో మన యొక్క పవిత్ర ప్రార్థనతోటి శత్రువులను లయపరచడానికి కొరకు అనేకులు ప్రభు వైపు తిప్పబడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. శత్రు బహుయుక్తిగా, బహు తెలియపరుడుగా, మనం తెలియకుండానే బానిసలుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితులు, రకరకాలైనటువంటి పరిస్థితులు, గురి తప్పించడానికి, ప్రార్థన యందు నిర్లక్ష్య జీవితం తీసుకోవడానికి, వాక్య ధ్యానమందు నిర్లక్ష్యం తీసుకోవడానికి కొరకు, క్రమక్రమంగా లోకముతో కలిసిపోవడానికి కొరకై వాడు చేయనటువంటి ప్రతి యుక్తి కుతంత్రాన్ని విశ్వాసంతో లయపరచుచు ఆర్తిగా దేవుని మహిమ కొరకై గొప్ప విజయంతో సాగిపోవడానికి కొరకుగా ప్రభు సహాయం చేయనట్టుగా ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం పోరాడేది శరీరంతో కాదన్నాడు, అపవాదితో వారి అనుచరులతో. అపవాది వారి అనుచరులే యావత్తు లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ మోసం చేస్తూ, తప్పుడు బోధిస్తూ, యేసయ్యను గురించినటువంటి చెడ్డ మాటలు వారికి బోధించు విరోధులుగా వారిని చేస్తున్నాడు. అయితే వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క విరోధ స్వభావం, వారికి ఉండబడినటువంటి అజ్ఞాన స్వభావం, వారికి ఉండబడినటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేక్తమైనటువంటి జీవితం నుంచి వారు విడుదల పొందుట కొరకే మన ప్రభుకు అనుకూలమైనటువంటి బిడ్డలుగా ప్రార్థించచ్చు. అలాంటి విజయాన్ని మనం సాధించుకుంటూ వస్తాం. ఎలక్షన్స్ లో బలమైనటువంటి యుద్ధం ప్రభు చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ప్రజలు ఏ విధమైనటువంటి ఆ యొక్క తప్పుడు విధానాలకు అమ్మబడక దేవుని మహిమ కొరకుగా వారి యొక్క ఓటు హక్కును శరీరంలో సదిలం చేసుకున్నట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారంగా
దేవుని యొక్క సంకల్పం మనలో మన ద్వారా సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా చిన్నారి బిడ్డలు చెడుగు నుంచి విడిపించబడటానికి కొరకు ప్రార్థన చేస్తాం. యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. అనారోగ్య పరిస్థితి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం. ఆర్థిక సమస్యలతో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. వీళ్ళ యొక్క భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేస్తాం. అన్నిటికంటే విశేషముగా 2 అంశాలు ఎప్పటికీ మనం ప్రార్థించాల్సింది. ఒకటి, మనం ఆత్మీయంగా దేవుని బిడ్డలుగా మనం ప్రభుకి ఇష్టలుగా ఉండే జీవితం, ప్రభు కొరకు విజయవంతులుగా జీవించే జీవితం. రెండవది, అనిలేటువంటి వారిని, చెడుగులోనటువంటి వారిని ప్రభు మనకు స్వాస్థ్యంగా అప్పగించినట్లుగా అట్టి విశ్వాసముతో మనం ప్రార్థన చేద్దాం. ప్రభుకు అప్పగించుకొని ఆర్థిక మన ప్రార్థనలో కొనసాగుదాము. ఈ దినాంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. దేవుడే తన మహిమ కొరకుగా ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదపు దినముగా ప్రభు ఈ దినం పచ్చిరంతట్లో ప్రతి విధమైనటువంటి పనులలో తన కృప ఇచ్చి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రకారం మన ప్రార్థన వెళ్తాము. ఈరోజు ఎవరు ప్రార్థన చేస్తారు? నేను చేస్తాను బ్రదర్. ఓకే, చాందినమ్మ గారు చేస్తారు. నేను చేస్తాను బ్రదర్. శ్యామలమ్మ గారు చేస్తారు. తర్వాత భూషణ కుమారం కూడా ప్రార్థన చేయాలి. భూషణ కుమారమ్మా? ఓకేనన్నా. ఓకే, రైట్. తర్వాత సమయాన్ని బట్టి చెప్తాము. సిబారెన్స్లో కూడా సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. ప్రార్థన పెడతారు కదా, లాస్ట్ లైన్ చూద్దాం. ప్రారంభించండి. పరిశుద్ధమైన తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవా, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న నమ్మకత్వాన్ని అంతటిని బట్టి వందనాలు. నీ దయా వాత్సలతను బట్టి, నీ దీర్ఘ శాంతాన్ని బట్టి, నీ విస్తారమైన క్షమాపణ బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ధనానికి అర్హులుగా చేసిన మీ దయ అంతటిని బట్టి వందనాలు. నీ ప్రియ బిడ్డలతో కలిసి ఈ విధంగా సమకూర్చుకున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు. దయజనులు ఇచ్చిన నీ ప్రశస్తమైన వాక్య లేఖనాలను బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ఆ మట్టుకు నన్నుగా నేను పరీక్షించుకున్నట్లయితే నిద్రావస్థ అలక్ష్యంతో ఉన్న దాన్ని, ప్రార్థన యొక్క విలువ తెలియకుండా ప్రవర్తిస్తున్న దాన్ని తండ్రి నీ పుణ్య రక్తదారులతో నన్ను కడగండి ప్రభు. శుద్ధీకరించండి ప్రభు, శుద్ధీకరించండి. నీ మనసుకి గాయపరచకుండా, నీ మనసుకు అవమానకరంగా నేను ఉండకుండా మీరే సహాయం చేయండి. మంచితనం అంతా కూడా నా ఎడల కూడా కనపరచండి. నిర్లక్ష్యం నుంచి అలక్ష్యం నుంచి తప్పించండి. నిద్రావస్థ నుంచి తప్పించండి. సుఖాశక్తి నుంచి విడిపించండి ప్రభు. దయ చూపించండి. నాలో ఉన్న ప్రతి చెడుగు నా నుంచి మీరే దూరపరచమని, నీకు అంగీకారంగానే బ్రతకడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి దయ చూపించండి ప్రభు. మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. నీ బిడ్డగా నీ మీరు మంచి దేవుడు కాబట్టి నీ మంచితనం అంతా కూడా నా ఎడలో కూడా కనపరిచి నేను కూడా మంచిగా నీ మనసెరిగి మెలిగేదానిగా నేను ఉండడానికి మీరే సహాయం చేయండి. ఏది మీకు ఇష్టమో అది అనుగ్రహించండి ప్రభు. దయ చూపించండి. ఈ విధంగా మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడని, మార్చి మలిచే దేవుడని నా తండ్రి మీ దయ చెప్పు నన్ను గుర్తు చేసుకునే దేవుడు అని హృదయం ఆరాస్తూ చేసిన దయలో గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి. సారథ్య సంఘ యొక్క సేవా పరిస్థితి అంతటినీ కూడా ఆశ్చర్యకరంగా చేయండి ప్రభు. దయ చూపించండి. ప్రగతి నగర్, 7th ఫేజ్, నిజాంపేట, బిహెచ్ఎల్, అప్సిపేట, తండ్రి కేపీహెచ్బి, కొండాపూర్, ఈ యొక్క నా తండ్రి సంఘాల్లో జరుగుతున్న సేవా పరిచయం అంతటిని కూడా ఆశీర్వదించండి. ప్రార్థనా కుడుకులను ఆశీర్వదించండి. బైబిల్ పట్టణాలను ఆశీర్వదించండి. దయ చూపున మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న ప్రస్తుతం జరుగుతున్న VBS అంతట్లో కూడా నీ ప్రియకుమారుని హెచ్చించుకొని చూపించుకొని ప్రభు. ఎంతో మందిని ఆకర్షించుకొని ఆకట్టుకోండి ప్రభు. దయ చూపించండి. ఈ చిన్న బిడ్డ కూడా నా తండ్రి నిన్ను ఎరగకుండా ఉండకుండా మీరే సహాయించండి. అందరూ అంతటా చిన్న బిడ్డలు అందరూ కూడా రక్షింపబడ్డానికి సహాయించండి. మీరు ఇచ్చిన స్వాస్థ్యం తండ్రి, నీ బిడ్డలు ఆ బిడ్డలను సంపూర్ణంగా మీ స్వాస్థ్యంగా
చేసుకోమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా నా తండ్రి అధికారిగా ఆధిపత్యం వహించండి, ప్రయాణాల్లో తోడే ఉండండి, ఎక్కే దిగేటప్పుడు మీ కృపను చూపించండి. అలాగే ఎండలు విస్తారంగా ఉంటుండగా నీ కాపుదల భద్రత ప్రతి చిన్న బిడ్డకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న మెయిన్ లెసన్ లో, క్లోజింగ్ లెసన్ లో తోడైన పాటల ద్వారా మీ నామాన్ని హెచ్చించుకోండి, ఎంతో మందిని ఆకర్షించుకోండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. అలాగే గ్రూప్స్ తీసుకున్న టీచర్స్ కూడా మీరే ప్రత్యేకమైన అభిషేకం అనుగ్రహించండి. అందరూ కూడా చక్కగా నా తండ్రి నాయన అలాగా నా తండ్రి రక్షణ యొక్క విలువని గుర్తించి నా తండ్రి ఆ బిడ్డలకు చెప్పగలడానికి సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి ఇది దయ చూపించండి తండ్రి. అలాగే నా తండ్రి నాయన ఎవరికి అప్పచెప్పిన పని వారు నమ్మకంగా చేయడానికి సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి పనిలో కూడా మీ దయగలిగిన హస్తాన్ని తోడుగా ఉంచమని పాదాలు పట్టి బ్రతి నీటి కొరత లేకుండా సహాయం చేయండి. కరెంటు కూడా మీ స్వాధీనం నుంచి గాలి వేసకుండా సహాయం చేయండి నా తండ్రి. ఆఖరి దినం కూడా నీ చిత్తమైన నీకు ఇష్టమైనట్లయితే పర్మిషన్ దొరికి నా తండ్రి ఆయన ఆ యొక్క నా తండ్రిని సువార్తను ప్రకటించి అదృష్టాన్ని ధన్యతను బిడ్డలకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించిన ఎక్స్పేట్లో కూడా మీరే తోడేయండి, దయ చూపించండి ప్రభా, మీరే సహాయం చేయండి ప్రభా. నిదైన మా ఎడ్ల కనపరచమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న యవనస్తులు సేవా పరిచయం కూడా ఆశీర్వదించండి. యవనస్తులు పరిచయం ఎప్పుడైతే ఉంటుందో ప్రభా ఆ యొక్క తండ్రి ఆ కూడికి అంతట్లో కూడా మీరే సహాయం చేయండి, మీరే అధికారిగా ఆధిపత్యం వహించండి. యవనస్తులు అందరినీ కూడా కాపాడు భద్రపరచండి, ఎవరిని నుంచి తప్పించండి, ఎవరి ప్రాయంలో నా తండ్రి నైనా మొబైల్ వ్యామోహం నుంచి తప్పించండి, అలాగే టీవీ వ్యామోహం నుంచి తప్పించండి, నెట్ వ్యామోహం నుంచి తప్పించండి. ఇవేవి ఉన్నాయో తండ్రి ఇప్పుడైతే యవనస్తులు ఎంతగానో నా తండ్రి నాయన ఆ యొక్క వ్యసనాలకు లోనవుతున్నారు, మాత్రం కూడా ఆ వాటికి లోనవ్వకుండా వాటి జోలికి వెళ్లకుండా వాటి విషయంలో బిడ్డలు సంపూర్ణంగా చచ్చిన వారిగా ఉండడానికి సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. చైతన్య విషయంలో కూడా గొప్ప మార్పును అనుగ్రహించే మంచి దేవుడు అనే ట్రీట్మెంట్ అంతా కూడా బిడ్డకి ఎంతగానో సహాయం చేసి మామూలు మనిషిగా నా తండ్రి నీ బిడ్డగా నిన్ను మోసుకునే బిడ్డగా బిడ్డను మీరే తీర్చిదిద్ది తన తల్లి విశ్వాసాన్ని ఘనపరిచే దేవుడని మా విశ్వాసాన్ని కూడా మీరు ఘనపరిచే గనుడువైన దేవుడు అని హృదయం మారాస్తున్న దయలో గుర్తు చేసుకోండి తండ్రి, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఈ విధంగా మీరే సహాయం చేయండి ప్రభా. అలాగే 13వ తారీఖున జరగనన్న యొక్క నా తండ్రి ఎలక్షన్స్ అంతట్లో కూడా మీరే సహాయం చేయండి ప్రభు. మీ సన్నిధిని తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. ఎవ్వరు కూడా దేనికి ఏ ప్రలోభాలకు లోనవ్వకుండా సహాయం చేయండి ప్రభా. మంచి జ్ఞానంతో జ్ఞానయుక్తంగా నా తండ్రి ఎవరిని ఎన్నుకోవాలో మంచి మనసు కలిగి చక్కగా చేయగలడానికి సహాయం చేయండి ప్రభా. ఎటువంటి పొరపాట్లు జరగకుండా సహాయం చేయండి ప్రభా, దయ చూపించండి ప్రభా, దయ చూపించండి. ఆ ఎలక్ట్రానిక్ మిషన్స్ కూడా చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి, ఎటువంటివి మోసాలు జరగకుండా మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. నీ చిత్తమైన నీకు ఇష్టమైనట్లయితే నీకు అంగీకారమైనట్లయితే నా ప్రార్థన మీకు అంగీకారంగా అయినట్లయితే ప్రభా బీజేపీ ప్రభుత్వం రాకుండా మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టిన బ్రతిమలాడుచున్న తండ్రి దయ చూపించిన మార్పును అనుగ్రహించండి తండ్రి. మార్చండి నాయన యేసయ్య, దయ చూపించండి. రాజులు త్రోసివేసే దేవుడు తండ్రి, నీ వేరొకరు నియమించే దేవుడు తండ్రి. అందుని బట్టి హృదయం ఆరాస్తున్న మా దీనిని మరణ ఆలకించే దేవుడు తండ్రి, దయ చూపించి నీ పరిచర్యకి నీ పనికి ఏ మాత్రం కూడా ఆటంకంగా ఎవ్వరు కూడా ఉండకుండా మీరే సహాయం చేయండి. అందరూ అంతటా మార్పు చెందాలి తండ్రి, మారు మనసు పొందాలి తండ్రి. నా రక్త సంబంధులు ఎవ్వరు కూడా రక్షింపబడలేదు తండ్రి. నిజంగా వాళ్ళు వచ్చినట్లయితే ఇంకా మాకు ఇంకేమి లేదు నాయన తండ్రి, దయ చూపించండి, మీరే సహాయం చేయండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి. ఆల్విన్ కాళ్ళు మంగళవారం చర్చి ప్రేయర్ అంతట్లో కూడా సహాయం చేయండి. బైబిల్ పట్టణాల్లో మీరే తోడేయండి తండ్రి, దయ చూపించండి. ఆలినగర్ ఆలిపూర్ పరిసేవ పరిసరను ఆశీర్వదించండి. ఆల్విన్ కాలనీ మానే బిడ్డను కాపాడండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ కంటి చూపు మెరుగ్గా ఉంచండి ప్రభు. రేచర్ సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభు, దయ చూపించండి. తనకున్న ప్రతి బలహీనత మీరు ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఇష్టపడి తినడానికి మంచిగా అరడానికి కూడా మీరే సహాయించండి. మంచి శక్తిని బిడ్డకు అనుగ్రహించండి ప్రభు, దయ చూపించండి. బీడిఏలు బానూరు బాచుపల్లి నా తండ్రి ఐజాక్ బ్రదర్ విషయంలో మీరే సహాయం చేయండి ప్రభు. బాచుపల్లి అంత పరిసర సేవా పరిసర అంతటిని కూడా మీరే సహాయం చేయండి. కుసుమ గారి సేవా పరిచయను ఆశీర్వదించండి. బొంబాయిలో పరిచయం చేస్తుంటుండగా మీ దయగలని హస్తాన్ని బిడ్డకు తోడుగా ఉంచండి ప్రభు, దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి. ఆ పరిచయ ద్వారా ఎంతో మంది ఆత్మీయంగా ఎదిగింపజేయండి, ఎంతో మంది రక్షింపబడడానికి మీరే సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాడు. రాజేష్ జ్యోతి వారి సేవా పరిచయను ఆశీర్వదించండి. ముంబైలో చేస్తుంటేనే మీరే సహాయం చేయండి. యూత్ క్యాంప్ సేవా పరిచయను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని కూడా మీరే సిద్ధపరచండి తండ్రి. మా యొక్క కాలనీలో ఉన్న ప్రతి ఎవరొస్తే బిడ్డని మీరే సంపూర్ణంగా తీర్చిదిద్దామని నీ పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి, మీరే దయ చూపించండి. అలాగే వరుణ్ నా తండ్రి నాయన మిల్కీ జోయల్ కూడా నా తండ్రి సెకండ్ ఇంటర్ ఎంసెట్ ఎగ్జామ్ రాయి ఉంటుండగా నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. మంచి వివేకం మంచి జ్ఞానం దయచండి, చక్కగా
రాయగలడానికి మీరే సహాయం చేయండి తండ్రి. మంచి విజయాన్ని అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి దయ చూపించండి నా తండ్రి. నాయన మీరే సహాయం చేయండి. సంగారెడ్డిలో ఉన్న ఆండ్రూస్ బ్రదర్ని నా తండ్రి శేభా సిస్టర్ గారిని కాపాడు భద్రపరిచిన మంచి ఆరోగ్యాలు బిడ్డలకు అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని గణపరిచి వారి సేవాపరిచిన ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించండి ప్రభా నా తండ్రి. నాయన మీరే దయ చూపించండి. బలహీనతలన్నింటిలో కూడా నీ పునరుద్ధాన శక్తిని అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డలు మీరే తీర్చిదిద్దండి. అక్కడ నిలబడ్డప్పటికీ నేను ఈ కుమారుని హెచ్చించుకుని చూపించుకుని ఎంతో మందిని ఆకట్టుకుని నా తండ్రిని ఘనమైన పరిచయం ఘనంగా చేసే బిడ్డలుగా వారిని తీర్చిదిద్దండి ప్రభా. ప్రతి బలహీనతల్లో ఈ పునరుద్ధాన శక్తిని మెండుగా అనుగ్రహించి ముఖ్యంగా శేభా సిస్టర్ గారిని కాపాడు భద్రపరిచి ఆరోగ్యవంతురాలుగా మీరే తీర్చిదిద్దండి ప్రభా. దయ చూపించండి నా తండ్రి. మీరే సహాయం చేయమని ఆశయాన్ని కూడా అభిషేకించి వాడుకోమని పాదాలు పట్టి బ్రతినార్చండి. రేహపోతు సేవాపరిచని కూడా ఆశీర్వదించండి. అగ్గయ్య గారిని లేదండి స్థిర సిస్టర్ గారిని కూడా కాపాడిన వారి సేవాపరిచని ఆశీర్వదించమని పాదాలు పట్టి బ్రతినార్చండి. కొండాపూర్ అఫ్సిపేట సేవాపరిచని కూడా ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించండి నా తండ్రి. సాల్మన్ బ్రదర్ని కాపాడు భద్రపరిచని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి విశ్వాసాన్ని ఘనపరచని వారి సేవాపరిచని ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించండి. అభిషేకించండి. వాడుకోనండి తండ్రి. ఎక్కడ ఉన్నప్పటికీ తండ్రి నీ కాపుదల భద్రత దయచేయండి తండ్రి. మంచి ఆరోగ్యవంతులుగా బిడ్డను మీరే తీర్చిదిద్దని షుగర్ను కంట్రోల్లో ఉంచండి. వేసుకునే మందులను పరిశుద్ధపరచండి. పరమౌషధంగా మార్చండి. తినే ఆహారం తాగే నీటిని కూడా పరిశుద్ధపరచమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. భుజ నొప్పును అంతటిని కూడా ముట్టండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభా. కంటి బలహీనతను కూడా మీరే తీసివేసి తేటగా చూడడానికి సహాయం చేయండి. వినికిడి విషయంలో దయ చూపించండి. మీ చిత్తమే నెరవేరడానికి సహాయం చేయండి. ఏది శ్రేష్టమైన బిడ్డకు అనుగ్రహించి మీ నామాన్ని హెచ్చించుకోండి. దయ చూపించండి ప్రభా. నా తండ్రి విశ్వాసంతో నీ వైపే చూస్తుంటుండగా నీ పరలోక వైద్యాన్ని మీ పరమ వైద్యాన్ని నా తండ్రి బిడ్డకు అనుగ్రహించి పరిపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. మీరే పరలోక వైద్యుడు తండ్రి. ఆ బిడ్డ విషయంలో మీరే జాలి దయ కనికరం చూపించండి. సహాయం చేయండి తండ్రి. నాయన దయ చూపించండి. అపిసిపెట్టిన అంతటినీ కూడా కొలసొమ్మగా అనుగ్రహించండి తండ్రి. కుమారు వాళ్ళు కూడా మందిరానికి రాగలడానికి సహాయం చేయమని నీ పాదాలు పట్టి బ్రతిన కొండాపూర్ సేవా పరిచయం కూడా ఆశీర్వదించండి. పట్టదాన ఆత్మను కూడా బిడ్డలకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినచ్చు మేలు చేయని మంచి చేయండి తండ్రి. వారి విశ్వాసాన్ని ఘనపరచమని తోడే ఎండమని పాదాలు పట్టి బ్రతున్నాడు. సిస్టర్ గారు కూడా కావాల్సిన మెండైన కృపను అనుగ్రహించండి. నరాల బలహీనత నుంచి విడిపించండి. విటమిన్స్ లోపాల నుంచి తప్పించండి. దయ చూపించండి. పాపను కూడా కాపాడండి తండ్రి. దయ చూపించండి. మంచి ఆరోగ్యవంతురాలుగా బిడ్డను మీరే తీర్చిదిద్దండి ప్రభు. మీ దయని చొప్పున బిడ్డను కాపాడమని ఆ కుటుంబాన్ని మీరే కాపాడు భద్రపరచమని పాదాలు పట్టి బ్రతున్నాడు. తాడేపల్లి గుడి జరుగుతున్న సేవా పరిచయం ఆశీర్వదించండి ప్రభు. ఆశీర్వదకరంగా చేయమని నీ పాదాలు పట్టి బ్రతినాల్చిన తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. చామీర్పేటలో ఉన్న పరిసరి నాకు ఆశీర్వదించండి. 22 గ్రామాల్లో నా తండ్రి జరగనైన సేవా పరిసరిని ఆశీర్వదించండి ప్రభా. దయ చూపించమని పాదాలు పట్టి బ్రతినాల్చిన తండ్రి. మీరే సహాయం చేయండి నా తండ్రి. మీ సత్యసువార్త ధారాళంగా చెప్పగలడానికి సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి. మీరే ధారాళతను అనుగ్రహించండి. ఆటంకాల అభ్యంతరాలను తొలగించండి. ఎటువంటి చెడుగులు ఎవ్వరు కూడా జరగకుండా మీరే సహాయం చేయండి అని పాదాలు పట్టి బ్రతిన షామీర్పేటలో క్రైస్తువులు బైరేలుగోలు విషయంలో మీరే సహాయం చేయండి. టిప్పలపల్లి సేవాపరిచని ఆశీర్వదించండి నా తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. ఈ విధంగా నా తండ్రి పరిచర్యలు ఎంతో ఉంటుండగా మీ పరిచర్య ఘనంగా జరగడానికి సహాయం చేయండి ప్రభా. నమ్మకంగా చేసే బిడ్డలందరినీ కూడా మీరే సిద్ధపరచమని పాదాలు పట్టి బ్రతి నడుచున్న తండ్రి. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. అలాగే నా తండ్రి మీరే సహాయం చేయండి ప్రభా. సహారా నా తండ్రి. వరుణ్ తండ్రి మానేయులు నా తండ్రి ఎంసెట్ ఎగ్జామ్ లో మీరే తోడండి. ప్రవీణ్ కూడా గుర్తు చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్వస్థపరచండి ప్రభా. మీరు తప్పకుండా స్వస్థపరిచి ఆ కుటుంబాన్ని సంపూర్ణంగా నా తండ్రి మాకు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను తండ్రి. దయ చూపించిన ప్రభా. ప్రవీణ్ కుటుంబాన్ని అంతటిని కూడా మీరే స్వస్థపరచండి. తన భార్యను గుర్తు చేసుకోండి. తన తల్లిని వారి విశ్వాసాన్ని ఘనపరిచి తండ్రి మీ వైపే చూడగలడానికి మీరే మంచి దేవుడు అని, అన్ని విషయాలు ఆదుకునే దేవుడు అని ఎరగడానికి కలిగి ఉండడానికి మీరే సహాయం చేయమని పాదాలు పట్టి బ్రతినాల్సిన నిన్నటి దినం కూడా ఒక బాబు తండ్రి నాయన యాక్సిడెంట్ అయ్యి తండ్రి ఏదైతే జరిగిందో తండ్రి ఆ బిడ్డ విషయంలో కూడా మీరే మీ సంకల్పాన్ని నెరవేర్చుకోండి తండ్రి. బిడ్డకు మంచి మేలు చేయండి. మంచి చేయండి తండ్రి. మామూలుగా మనిషిగా అవడానికి సహాయం చేయండి. కోమా స్టేజ్ నుంచి విడిపించండి ప్రభా. దయ చూపించండి. ప్రతి అవయవాన్ని చక్కగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. ఆ చిన్న మెదడు పెద్ద మెదడును సంపూర్ణంగా స్వస్థపరచండి తండ్రి. ఆ నరాల బలహీనత అంతటిని కూడా విడిపించండి తండ్రి. మీ పరలోక వైద్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించి రక్షింపబడ్డానికి సహాయం చేయండి. మీకు అసాధ్యమైనది ఉన్నదా తండ్రి? లేదు నాయన. మా విశ్వాసత వల్లే ఒకవేళ ఎవరినైనా పొందుకోలేకపోతున్నాము తండ్రి. నీ విస్తారమైన క్షమాపణ నా ఎడల మా ఎడల కనపరిచి ఆ బిడ్డను సంపూర్ణంగా స్వస్థపరిచి నా తండ్రి మీరే దయ చూపించి సంపూర్ణంగా ఆ కుటుంబాన్ని అంతటిని కూడా నీ తండ్రి మీరే దర్శించి సంపూర్ణమైన రక్షణ ఇస్తే అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తున్నాను. దయలో గుర్తు చేసుకోండి తండ్రి. దయ చూపించండి. కుటుంబ సమస్యలతో బిడ్డలను కూడా గుర్తు చేసుకోండి.
స్వాతి రాజేంద్ర విషయంలో సహాయం చేయండి. సుధీర్ వినీత విషయంలో సహాయం చేయండి. క్రాంతి ఏ స్నేహ విషయంలో సహాయం చేయండి. ఏసురత్న మాణిక్యం వారి విషయంలో సహాయం చేయండి ప్రభు. మీరే దయ చూపించండి. కుటుంబాలకు కట్టింది మీరే కన్న తండ్రి. కనికరంలో గుర్తు చేసుకోండి తండ్రి. ఏ మాత్రం కూడా కుటుంబ సమస్యలతో విడిపోకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. కుటుంబ వ్యవస్థ ఎంతో గొప్పదని గుర్తెరి గ్రహించి భయభక్తులతో ఉండడానికి సహాయం చేయండి ప్రభు. దయ చూపించండి. మీరు ఎరిగిన దేవుడు తండ్రి. దయ చూపించండి తండ్రి. మొదటి దినం ఎలాగైతే ఉన్నారో ఆఖరి దినం వరకు అలాగే ఉండడానికి మీరే సహాయం చేయండి ప్రభు. ఒకరినొకరిని మంచిగా అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించడానికి కావలసిన కృప సహాయం మెండుగానికి బిడ్డలకు అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతినాడుచున్న తండ్రి. దయ చూపించండి. ఎమ్మానుయేలు విషయంలో దయ చూపించండి ప్రభు. మీ సన్నిధిని బిడ్డకు తోడుగా ఉంచండి ప్రభు. ఎటు చూసిన నిరాశ నైరాశలు ఉన్నాడు ప్రభు. దయ చూపించండి ప్రభు. మీరే దిక్కుగా మీరే తనకి ఆశ్రయంగా ఉండండి ప్రభు. 8 ఏళ్ళు ఆస్ట్రేలియా ఉన్నాడు ప్రభు. తిరిగి వెళితే నా తండ్రి నా బిడ్డ సంతోషి అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను ఎంత బాధపడ్డాను తండ్రి. ఎంత వేదన పడ్డాను ప్రభు. మీరు ఎరిగిన దేవుడు తండ్రి. ఆ బిడ్డ విషయంలో దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. ఆస్ట్రేలియా అయితే ఎంతో పని ఉంది నా తండ్రి. ఆ బిడ్డ మీ ఎంతో విశ్వాస తండ్రి. ఎంతో పరిచర్య చేయాలని ఆశ తపన తాపత్రయం కలిగిన బిడ్డ తండ్రి. అటువంటి వారు ఎంతో అవసరం తండ్రి ఈ దేశాల్లో తండ్రి. మీరే దయ చూపించండి తండ్రి. మంచి ప్రార్థనా పరుడు ప్రభు. నాయన దయ చూపించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. ఆయన నీ పని కోసం వివాహం కూడా చేసుకొని ఉంటుంటాడు ప్రభు. అంతా ఆయన తండ్రి మీరే దయ చూపించండి. బిడ్డను మీరే కాపాడండి, భద్రపరచండి నా తండ్రి. మీరే ద్వారాలు తెరమండి ప్రభు. ఇటు చూసిన చీకటిగా ఉందట ఆయన. మీరు మాత్రమే దయ చూపించే దయగలిగిన దేవుడు అని, కృపా సహాయం చేసే దేవుడు అని హృదయమారా స్తుతిస్తున్నాను తండ్రి. తండ్రి దయ చూపించండి. దైవజనులు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు తండ్రి. మీరే దయ చూపించండి ప్రభు. మీరే సహాయం చేయడం మార్గాలు తెరవండి ప్రభు. వారు లేకపోతే తండ్రి అఖిల చిన్ని వాళ్ళైతే చల్లారిపోతారు ప్రభు. ఆ బిడ్డను మీరే దయ చూపించి సహాయం చేయను నా తండ్రి. ముగ్గురైనా నిలబడడానికి మీరే సహాయం చేయమని ఎవ్వరు లేని ఆ ఎడ్లైన్లో నా తండ్రి ఆ ముగ్గురైనా నిలబడి నీ తండ్రి నీ ఘనమైన పరిచయం చేయడానికి దైవజనులు చేసిన ఆ యొక్క నా తండ్రి ఆ యొక్క తండ్రి దర్శనంలో ఉండగలడానికి మీరే సహాయం చేయండి ప్రభా. దయ చూపించండి ప్రభా. దయ చూపించండి. ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. అలాగే బ్రిస్బెన్ లో కూడా ఒక కుటుంబం అయితే తప్పనిసరిగా వెళ్ళాలంటే ప్రభు. వైజాగ్ ప్రతిమ వాళ్ళ కుటుంబం కూడా అది వెళ్ళాలంటే ప్రభు. వెళితే మళ్ళీ వీసా ఇస్తారో లేదో తెలియని పరిస్థితి తండ్రి. దయ చూపించండి. ఎంతో ఆశతో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తారు తండ్రి. అది స్థిరంగా ఉంటుందో ఉండదో తెలియని పరిస్థితి తండ్రి. నిజంగా ఆయన ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ బాధ వేదన తెలుస్తుంది. దయ చూపించండి. మీరే సహాయం చేయండి ప్రభు. మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకోలేరు ప్రభు. దయ చూపించండి. ప్రతిమ కూడా అయితే ఎంతగానో బాధపడుతుంది తండ్రి. మీరే దయ చూపించండి ప్రభు. అలాంటి స్థితిలో వచ్చిన వాళ్ళకి తండ్రి మీరే సహాయం చేయమని, అలాగే అఖిల చిన్ని వాళ్ళ విషయంలో కూడా దయ చూపించమని, ఇప్పటి నుంచే మాదిరికరంగా బిడ్డను ఉంచారు కాబట్టి ఇప్పటి నుంచే వారు ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆ పిఆర్ కోసం ఏది రాయాలో పీటీలు ఎంత స్కోర్ రావాలో అవన్నీ కష్టపడి చదువుకోవడానికి నిలదొక్కుకోవడానికి మీరే సహాయం చేయమని మీ పాదాలు పట్టి బ్రతి నడిచిన తండ్రి. ఎవరు లేని వారు మీరే దిక్కుగా ఉన్నవారు తండ్రి. మీరే దయ చూపించండి. ఇక్కడికి ఏ ఉద్దేశంతో తీసుకోరో ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుకోండి. బిడ్డలకు చిన్న అవకాశం మీరే అనుగ్రహించండి తండ్రి. నా తండ్రి దయ చూపించండి. ఐజాక్ విషయంలో సహాయం చేయండి. ప్రతిమ విషయంలో సహాయం చేయండి. చిన్న బిడ్డల విషయంలో సహాయం చేయండి. అఖిల చిన్ని వాళ్ళ విషయంలో మీరే మార్గాలు తెరవండి ప్రభు. ఏ విధంగా వీళ్ళు తండ్రి పిఆర్ కోసం సిద్ధపడాలి అవి నేర్పించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దయ చూపించండి. అలాగే మానేలు గొప్ప కార్యం ఘనమైన కార్యం జరిగించండి ప్రభు. వారి తల్లిదండ్రులు కూడా ఎంతో పరిచయం చేసిన బిడ్డలు తండ్రి. మీరే దయలో గుర్తు చేసుకోండి తండ్రి. విస్తారమైన క్షమాపణ మా ఎడల కనపరిచి నీ కనికరం చొప్పున కృపలో గుర్తు చేసుకోమని పాదాలు పట్టి బ్రతినాడుచు నా తండ్రి. ఎంతో సమయం తీసుకున్నందుకే విస్తారమైన క్షమాపణ క్షమిస్తారని నమ్మి స్తుతిస్తూ బిడ్డల ప్రార్థనలో తండ్రి వీరిని గుర్తు చేసుకుంటారని, ముఖ్యంగా మానేలు విషయంలో గొప్ప కార్యం ఘనమైన కార్యం చేస్తారని, అందరికి భారం పట్టింపు బాధ్యత ఇచ్చే మంచి దేవుడు అని మహిమగల తండ్రి అని ఉదయమారా స్తుతిస్తూ ఎంతగా స్తుతించిన రుణస్తున్నాను ఒప్పుకుంటూ ఆ తండ్రి నా బిడ్డల విషయంలో నా విషయంలో కూడా మీరు ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేస్తున్నారు. పరిశుద్ధుల ప్రార్థన ఆలకిస్తున్నారు తండ్రి. వందనాలు స్తుతులు స్తోత్రాలు ఆయన. అలాగే నా తండ్రి షెల్లి విషయంలో కూడా దయ చూపిస్తున్న మీ దయ అంతటిని బట్టి వందనాలు. నేను ఫోన్ రావడానికి సహాయం చేసినందుకు వందనాలు. అయితే ఇంకా నా తండ్రి పేపర్ అయితే రాలేదు ప్రభా. ఈమెయిల్ అయితే వస్తుందని చూస్తుంది ప్రభా. అది వచ్చినట్లయితే తండ్రి బిడ్డల ప్రార్థనలకు నిండైన జవాబుని ఇచ్చినందుకే వందనాలు. బిడ్డకు కూడా నీ చిత్తమైన నీకు ఇష్టమైనట్లయితే
నా తండ్రి గర్భఫలం కూడా అనుగ్రహించమని పాదాలు పట్టి బ్రతి నాడుచు సమస్త మేలు మంచి చేసే మంచి దేవుడని మహిమగల తండ్రి అని హృదయమారా స్థుతిస్తూ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వెరలైన వందనాలు, కోట్లాది వందనాలు, స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్దిపాటి స్థుతి ఆరాధన ప్రార్థన మనవలు ఏసై నమ్మదగిన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా మహా తండ్రి. ఆమేన్. ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైనటువంటి మా దేవ, మారని దేవుడవు, మార్పు చెందినటువంటి దేవుడవు, శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించే గొప్ప దేవుడవయ్యా. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడువు, పరిశుద్ధతను బట్టి మహనీయుడువు, సమీపింపరాని తేజస్సుల అమరత్వం కలిగినటువంటి గొప్ప దేవ, వందనాలు స్తోత్రాలు. నీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభ, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులైనటువంటి నీ బిడ్డలతో నేను కూడా నా ప్రభ మీ పాద సన్నిధిలో చేరి నా ప్రభ మీ ముఖ దర్శనం చేసుకోవడానికి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయుష్ను పొడిగించినందులకై, సజీవురాలుగా ఉంచినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా నా నాయన, ఈ దినములు నా ప్రభా నా నాయన మరి మీ దాసుని ద్వారా నా ముందుకు తీసుకుని వచ్చినటువంటి లేఖన భాగములను బట్టి వందనాలు తండ్రి. నా నాయన స్వతంత్రాలుగా చేశారు. నా స్వతంత్రతను బట్టి నా ప్రభా నా నాయన, నేను లోకంలో నా ప్రభ లోకం వైపు చూడక నా ప్రభ ఆయా పరిశుద్ధతను, నా జ్ఞానమును, నీతిని కలిగి జీవించడానికి నా ప్రభు మీ మెండైన కృపను అనుగ్రహించండి. వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేస్తురండి తండ్రి. నా నాయన మీ దాసుని ద్వారా నా ప్రభ దినదినము నా ప్రభ నా నాయన ఆత్మీయ స్థితిలో నా ప్రభ మేలు పొందడానికి నా ప్రభ నా నాయన మీ కృపను బట్టి నా ప్రభ నా నాయన వాక్యం చేత ముందుకు కొనసాగింపబడడానికి కూడా నా తండ్రి మీరు చేస్తూ వస్తున్న సహాయం అంతటిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మీరు ప్రేమించి మాకు ఇచ్చినటువంటి దైవ సేవకులందరిని బట్టి కూడా వందనాలు తండ్రి. వారి ఆరోగ్యాలను మీ స్వాధీనంలో ఉంచుకుంటూ రండి, వారి బాధ్యతల్లో సహాయం చేస్తూ రండి. మరి ముఖ్యంగా సాల్మన్ రాజు బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి, మంచి ఆరోగ్యాన్ని గ్రహించండి తండ్రి. తనకు ఉన్నటువంటి బలహీనతలన్నింటినీ కూడా ఎరిగినటువంటి దేవుడు నా ప్రభ, సంపూర్ణంగా బలహీనతల నుంచి తప్పించండి. ఆ వినికిడి మిషన్ పెట్టుకునే విషయంలో కూడా మీరే సహాయం చేస్తారండి నా తండ్రి. సిస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. పాపలను కూడా జ్ఞాపకం చేసుకుని నా ప్రభ తన చదువుల్లో సహాయం చేయండి. ఆత్మీయ స్థితిలో నా ప్రభావ మీ మెండైన కృపను అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నేను నడిదిన పరిచర్యలు మీరు చేసిన సహాయానికై వందనాలు. ఈ దిన పరిచర్యను కూడా మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వస్తున్నాం. మీకు మహిమార్థంగా జరిపించుకుంటూ రండి. మరి ముఖ్యంగా నా ప్రభా నా నాయన రేహబోతు ద్వారా నా ప్రభ జరిపించబడుతున్నటువంటి విబిఎస్ పరిచర్యను మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటూ రండి. 2 దినాలు కూడా నా ప్రభ మీకు మహిమకరంగా జరిపించుకున్నారు. అనేక మంది చిన్న బిడ్డలను నడిపించుకున్నారు దేవా. అన్ని విషయాల్లో కూడా సహాయకుడుగా ఉంటూ వచ్చారు తండ్రి. నా నాయన 3వ దినాన్ని కూడా నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి. చిన్న బిడ్డలైనటువంటి వారు నా ప్రభ అనేక మందిగా కూడి రాగలడానికి సహాయం చేస్తారండి. బస్సులు కూడా సకాలంలో రాగలగడానికి నా ప్రభ నీ బిడ్డలైనటువంటి వారందరూ కూడా క్షేమంగా నా ప్రభా స్థలానికి నడిపించబడడానికి సహాయం చేయండి తండ్రి. నా ప్రభ నా నాయన మరి నిన్నటి దినం నా ప్రభ నా నాయన మరి విపరీతంగా వర్షం వచ్చింది. మరి అక్కడ టెంట్లు కూడా నా ప్రభ పడిపోయినాయి అంట నా ప్రభ. మరి అంతా కూడా నా ప్రభ నా నాయన చిందరవందరగా అయిపోయింది నా తండ్రి. మీ చిత్తం అయితే దాన్ని పునరుద్ధరించబడడానికి అవనస్తులైనటువంటి వారికి మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి మనసులను అనుగ్రహించండి తండ్రి. నా నాయన మరి చిన్న బిడ్డలైనటువంటి వారు అక్కడికి వచ్చేసరికి నా ప్రభ అంతా కూడా నా ప్రభ నా నాయన మరి ఎలా నా ప్రభ నా నాయన అక్కడ నా ప్రభ ఏ విధంగా ఉంటే అనుకూలంగా ఉంటుందో, బిడ్డలకు నా ప్రభ నా నాయన క్షేమకరంగా ఉంటుందో ఆ రీతిగా నా ప్రభ అక్కడ నా ప్రభ నా నాయన మరి ప్రతి ఒక్కటి కూడా నా ప్రభ నా నాయన మీ మరి నా ప్రభ మీ ఉద్దేశానుసారంగాను నా ప్రభ యవనస్తులు చేసే పనిని బట్టి నా ప్రభ నా తండ్రి సక్రమంగా ఉండగలడానికి సహాయం చేస్తురండి. ఈ వర్షం వల్ల నా ప్రభ విబిఎస్ పరిచయకి ఎలాంటి అభ్యంతరం ఆటంకం కలుగకుండా సహాయం చేయండి. రావాల్సినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా నా ప్రభ నా నాయన ఏ విధంగా కూడా నా ప్రభ ఆటంకపరచకుండా నా ప్రభ సమయానికి రాగలడానికి సహాయం చేస్తురండి. విబిఎస్ టీం అంతటిని కూడా మీరే దయలో జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి నా ప్రభ. ఆయా మరి నా తండ్రి నా నాయన మరి సమయానికి ప్రారంభించబడి సమయానికి ముగించబడడానికి కూడా సహాయం చేస్తారండి. నిజంగా నా ప్రభ నా నాయన మరి నిన్నటి దినములో నా ప్రభ ఆయా మరి బిడ్డలను ఎంతో మందిని నడిపించుకున్నారు నా ప్రభ. మరి నా తండ్రి నా నాయన బిడ్డలు వాక్యం వినగలగడానికి కూడా మీరే సహాయం చేస్తూ వచ్చారు. టీచర్స్ అయినటువంటి వారు కూడా నా ప్రభ మీ యొద్ద కనిపెట్టి నా ప్రభ వారికి బోధించడానికి సహాయం చేస్తూ వచ్చారు. మెయిన్ లెసన్ క్లోజింగ్ లెసన్ అన్నింటిలో కూడా సహాయం చేస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా యాక్షన్ సాంగ్స్ బిడ్డలు నేర్చుకోగలగడానికి నా ప్రభ ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభ బిడ్డలకు మంచి పురుకొల్పును అనుగ్రహిస్తూ వచ్చారు నా తండ్రి. అందరిని బట్టి వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా కంటత వాక్యాలు నేర్చుకునే విషయంలో కూడా సహాయం చేస్తూ
చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా నా ప్రభా అల్పురాలు నా యోగ్యురాలు అంటుంటే నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని 2 దినాలు వెళ్ళగలగడానికి కూడా మీరే సహాయం చేస్తూ వచ్చారు. అయా మరి కుటుంబంగా వెళ్ళగలగడానికి నా ప్రభ మీ మెండైన కృపను అనుగ్రహిస్తూ వస్తున్నారు. మరి చిన్న బిడ్డలైనటువంటి వారిని తీసుకుని వెళ్ళగలగడానికి నా ప్రభ వారు కూడా బిడ్డలు కూడా నా ప్రభ సమయానికి మేల్కొని వారు కూడా రాగలగడానికి మీరు ఎంతగానో నా ప్రభ సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ రీతిగా కుటుంబంగా నా ప్రభ నా నాయన మీ మందిరావరణంలో కలబడే భాగ్యాన్ని నా అనుగ్రహించినందులకై వందనాలు. నన్ను కూడా నా ప్రభ మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. మీ పునరుద్ధాన శక్తితో బలపరుస్తూ వస్తున్నారు. ఈ రీతిగా నా ప్రభ ఈ దిన పరిచర్యను అంతటిని కూడా నా ప్రభ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నా. తండ్రి నా నాయన ఈ వర్షం వల్ల ఎలాంటి అభ్యంతరాలు కలుగకుండా నా ప్రభా తండ్రి నా నాయన మీరే సహాయం చేస్తూ వస్తారని నమ్మి వందనాలు చెల్లిస్తూ వస్తున్నా. ఈ దిన పరిచర్యలో నా ప్రభా నా నాయన ఎవరికి అప్పగించినటువంటి పనిని వారు నమ్మకంగా యథార్థంగా నా ప్రభ చేయగలడానికి సహాయం చేస్తురండి. ఆ వంట చేసే వారిని వడ్డించే వారిని అందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. ఎక్కడ తక్కువ ఎక్కువ కాకుండా సహాయం చేస్తురండి తండ్రి. ఈ రీతిగా నా ప్రభా నా నాయన వాక్య పరిచర్యలో పాల్గొనే వారందరినీ కూడా మీరు దయలో జ్ఞాపకం చేసుకుంటారండి. ప్రతి విషయంలో కూడా నా ప్రభ చిన్న విషయం మొదలుకొని నా ప్రభ పెద్ద విషయం వరకు కూడా నా ప్రభ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం. నా ప్రభ తండ్రి నా నాయన స్వేచ్ఛగాను స్వాతంత్రంగాను ఆ పరిచర్య జరిపించబడడానికి మీరు ఎంతగానో సహాయం చేస్తూ వస్తున్నారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. ఇంకా మిగిలిన దినాలు కూడా నా ప్రభ మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం తండ్రి. చూపించండి, సహాయం చేస్తారండి. మీ చిత్తం అయితే నా ప్రభా నా నాయన మరి రాబోయే దినాల్లో 13వ తారీఖున ఏపీలో జరగనున్నటువంటి ఎలక్షన్స్ని బట్టి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాం. నా ప్రభా మీ చిత్తంలో ఉన్నటువంటి మరి నా ప్రభా అధికారి మాత్రమే నా ప్రభా పదవిలోకి రాగలడానికి సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీ రాజ్య సువార్తకు నా ప్రభా నా నాయన ఎలాంటి ఇబ్బందులు కలుగునటువంటి ఎలాంటి అభ్యంతరాలు ఆటంకాలు తెలియపరచినటువంటి ప్రభుత్వం నా ప్రభా అధికారంలోనికి రాగలగడానికి సహాయం చేస్తారండి. ఓటు వినియోగించుకునే వారు కూడా నా ప్రభ ఎక్కడ కూడా నా ప్రభ ఏ విధంగా కూడా నా ప్రభ ప్రలోభాలకు లోబడకుండా సహాయం చేస్తారండి తండ్రి. ఆ మిషన్స్ కూడా నా ప్రభ ఎక్కడ నా తండ్రి మొరాయించకుండా సహాయం చేస్తారండి తండ్రి. మరి నా ప్రభ నా నాయన కౌంటింగ్ అంతట్లో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ వస్తున్నాం తండ్రి. మోసాలు జరగకుండా సహాయం చేస్తారండి నా ప్రభ తండ్రి. నా నాయన ఈ విధంగా నా ప్రభ నా నాయన ఏపీ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. క్రైస్తవులకు అనుకూలమైనటువంటి నా ప్రభ నా నాయన ప్రభుత్వం వస్తే తండ్రి నా నాయన మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి నా ప్రభ స్వేచ్ఛగా నా ప్రభ మందిరాల్లో నా ప్రభ మిమ్మల్ని నా ప్రభ ఆయా మరి మిమ్మల్ని హెచ్చించడానికి నా ప్రభ మీరే కృప చూపిస్తూ వస్తారని నమ్మి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా నా ప్రభ నా నాయన ఆన్లైన్ కుటుంబంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. వారి అవసరతలన్నింటినీ కూడా మీ కృపా మహదేశుని తీర్చవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాను. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన యవనస్తులైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. మా అనుబంధ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యవనస్తుడిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. యవనస్తురాండ్రులను మీరు జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. ఆయా మీ కాడి భారాన్ని వారిపై ఉంచండి నా ప్రభ. ఆయా మీ చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని మాదిరికరమైనటువంటి జీవితాన్ని ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని వారికి అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నా ప్రభ. వారికి సాటి అయిన సహాయాలను మీ చిత్తంలో ఉన్నటువంటి వారిని నడిపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలతో ఉంటుంది చంటి బిడ్డలతో ఎంతో మంది నా ప్రభ వివిఎస్ పరిచర్యకు వస్తున్నారు. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ చిన్న బిడ్డల ఆరోగ్యాలను మీ స్వాధీనం ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ నా నాయన ఈ రీతిగా వృద్ధులను జ్ఞాపకం చేసుకుంటారండి. మీ పునరుత్థాన శక్తితో బలపరచండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటారండి నా ప్రభ. మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి. ఆర్థిక పరిస్థితులు గుండా వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకుంటారండి. మీ కృపామహదేశుని వారిని ప్రతి అవసరత మీరే తీరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. మరి ముఖ్యంగా నా ప్రభ భాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకుంటారండి. ట్రాన్స్ఫర్ విషయంలో సహాయం చేయండి. మీ చిత్తమైతే నా ప్రభ నా నాయన ఆ బిడ్డ కొరకు కూడా నా ప్రభ మీరు పరిశుద్ధ రక్తమును కార్చారని గుర్తిరిగి రక్షణలోనికి రాగలగడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు. కుటుంబంగా మిమ్మల్ని సేవించడానికి కృప చూపిస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. ఈ రీతిగా రంగయ్య గారిని శైలేష్ గారిని కూడా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. వారిని కూడా రక్షించుకుంటారండి. వారి ద్వారా నా నాయన మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాం. సోదరు నవ్వేమని జ్ఞాపకం చేసుకుంటారండి. మంచి ఆరోగ్యాన్ని గ్రహించండి. స్వస్థతా కార్యాన్ని జరిగించండి దేవా. మీకు వందనాలు. దుర్గా ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభ. ఆ బిడ్డ కొరకు కూడా అయా మీరు రక్తం కార్చారని నా ప్రభ. ఆ బిడ్డ కూడా నా ప్రభ అయా మిమ్మల్ని గురించి తెలుసుకుని మనోనేత్రాలు వెలిగింపడానికి సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. జయశైలమ్మ గారికి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. సత్య ప్రభ బ్రదర్ సత్య కొరకు సూర్య కొరకు ప్రార్థిస్తున్నాం నా ప్రభ. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని గ్రహించండి. స్వస్థత కార్యాన్ని జరిగించండి. ఆయా మరి బ్రదర్ పర్వతాలను జ్ఞాపకం చేసుకుంటూరండి. ఆ భూమి సమస్యను మీరే జ్ఞాపకం చేసుకుని పరిష్కారాన్ని అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ వస్తున్నాం. దయగలిగినటువంటి నా ప్రభ ఈ దినాన్ని
ఈ రీతిగా నా ప్రభ మీ సన్నిధిలో సాగిలపడి ప్రార్థించే భాగ్యాన్ని అనుగ్రహించారు. మీ చిత్తమైతే నా ప్రభ ఈ దిన పరిచర్యలు అంతట్లో మీ సహాయాన్ని కోరుకుంటూ తండ్రి మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ జీవము కలిగినటువంటి దేవుడిని నా ప్రభ కలిగి ఉండి ఆ జీవాధిపతిని నా ప్రభ సేవించిన భాగ్యాన్ని అనుగ్రహించినందుకై నా కుటుంబం అంతటిని బట్టి కూడా మరి మీరు చేస్తున్నటువంటి సహాయానికి వందనాలు చెల్లిస్తూ తండ్రి నా నాయన మరి ముఖ్యంగా నా ప్రభు ఈ దిన వేబిఎస్ పరిచర్యలు మీ సహాయాన్ని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ అడుగక మధ్య ధారాళంగా అనుగ్రహించి గొప్ప దేవుడిని వందనాలు చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన రాజా వందనాలు. సర్వశక్తి గల దేవుడా, మా స్తుతుల కారణభూతుడా, మా స్తుతులపై సింహాసనాసీనుడా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన ఈ రోజు ఈ దినము ప్రభా నాయన మంచి ఆరోగ్యంతో ప్రభా మీ మీ వాక్యము ప్రార్థన వినడానికి శక్తి కలిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దైవజనులు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సాల్మన్ ప్రభా మరి అంత బలపరచండి, ఆరోగ్యంతో నింపండి, ప్రతి ఉన్న ఇబ్బందులన్నిటిని తప్పించండి. విజయమే సిస్టం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను, బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను అన్నా ప్రభా. ఇంకా ఇంకా మరంతా వాక్యంలో ప్రభా మమ్మల్ని అందరినీ ముందుకు కొనసాగించేటట్టు నడిపించేటట్టు సహాయం చేయమని అడిగించండి, జ్ఞానాన్ని దయచేయండి అయా. ఇదిగో ప్రభా ఆన్లైన్లో ప్రేయర్లు జరుగుతున్న ప్రేయర్లన్నిటిని బట్టి వందనాలు మీ చేతులు చెప్తున్నాను ప్రభా. చక్కని నైనా ప్రభా సిస్టర్స్ అందరినీ ఏకరీతిగా ప్రభా చక్కగా నాయన ఐక్యత కలిగి ప్రభా ప్రార్థించేవారుగా సహాయం చేయండి ప్రభా. నాయన మా కుటుంబాలని సరి చేసుకోవాలి ప్రభా. మా కుటుంబంలో ఉన్న యవనస్తులు వృద్ధులు ప్రభా ప్రతి వారిని నాయన చక్కగా నాయన వారికి మరి నేను తోడుగా ఉండేటట్టు సహాయం చేయండి ప్రభా. నాయన ఇదిగో ప్రభా ప్రార్థనలో అనేకమైన ప్రార్థనలు చేయించండిగా ప్రతి ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి ప్రభా. మా సమస్యలన్నీ తీర్చగల శక్తిమంతుడు నీవే. మా ప్రార్థనల ద్వారా నాయన మేము జయపొందేటట్టు సహాయం చేయండి, వందనాలు స్తోత్రం. ఇదిగో ప్రభా నేను ఇక్కడ ప్రభా ఈ చిన్న విన్నపంలన్నిటిని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆమె సహాయం చేయండి నాయన. ఇదిగో ప్రభా సంఘాలలో జరుగుతున్న నాయన వాక్య పరిచర్యలు ప్రార్థనలు అన్నిటిని నాయన మీరు నాయన మీ చేతికి అప్పచెప్తున్నాం ప్రభా. అయా సహాయం చేయండి, ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు రాకుండా సహాయం చేయండి ఆయన. వాతావరణం మార్పు జరుగుతున్నది ప్రభా. ఎవరికి ఇబ్బందులు రాకుండా సహాయం చేయండి, ఏ పంటకి ఇబ్బందులు రాకుండా సహాయం చేయండి. అందరూ మంచిగా సమృద్ధిగా నాయన సస్యశ్యామలంగా మరి ప్రభు మా దేశాన్ని మా యొక్క కుటుంబాలని కట్టమని అడిచినాను, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా మరి ముఖ్యంగా నేను యవనస్తుల గురించి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. నేను వృధాగా ఖాళీగా ఎవరూ లేకుండా సహాయం చేయండి. మీ అందరు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కరిని మీ నైనా ప్రభా మీ చేతులకు అప్పచెప్తున్నాం ప్రభా. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా ఇదిగో ప్రభా నాయన నాయకులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరియు నాయన మరీ బలహీనుడిగా ఉన్నాడండి ప్రభా, సహాయం చేయండి అయా. ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ చెత్త ఏం చేయనున్నావో నాకు తెలియదు కానీ ప్రభా వారి కుటుంబాన్ని దర్శించండి, వారి బిడ్డను దర్శించమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రభా కుటుంబాల్లో ఉన్నారు ప్రభా నాయన వారికి ప్రార్థన తెలియదు కనుక ప్రభా వారి ద్వారా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా, సహాయం చేయమన్నాడు ఇచ్చినారు. ఇదిగో ప్రభా ఈ ఉదయ కాశముల్లో వాక్యం అందు పాటలు ఎందు నడిపించిన కారణాలు తెలియచుకుంటున్నారు. ఈ రోజు గారు ఎందుకైతే చాలా మంది రాలేకపోయినారో తప్పించి ఆయన చక్కగా ముందుగా వచ్చినట్టు సహాయం నడిచినాను. ఇదిగో ప్రభా నేను ఎవరికి ఎవరు ఏ రాకుండా సహాయం ఎలక్షన్ మంచి వారిని మేము ఎన్నుకునేటట్టు సహాయం చేయండి అయ్యా. తెలియదు మాకు అందరికీ దయచేయండి, చక్కగా పరిపాలన విరుద్ధంగా ఏం చేయకుండా ఇచ్చిందన్న మరి ముఖ్యంగా ప్రభావం బట్టి నా బిడ్డను బట్టి అలాగా కుటుంబాలు ఎన్నో కుటుంబాలు మాత్రం భాగ్యం లేకుండా ఉన్నారు. నేను కనిపెట్టే కుటుంబంగా సహాయం చేయండి నా కుటుంబం జనుల మధ్యనే ఉన్న ప్రభా, సహాయం చేయండి, తోడుగా ఉండండి గొప్ప దేవుడు. అలాగే గృహాన్ని బట్టి చెల్లిస్తున్నాను. అలాగే ఎంతో మంది నైనా ప్రభా నైనా వారందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటాను.
చక్కగా గృహాన్ని ఏర్పాటు చేయమని అడుగుతున్నాను. ఏ ఆటంక ఇబ్బందులు రాకుండా సహాయమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా జైలు ప్రభా చక్కగా ఆరోగ్యాలు దయచేయండి. ప్రతి సంఘంలో సంఘ ప్రార్థనలు ప్రభా నాయన మా దేశానికి ప్రభా మేలు కలుగుతుంది ప్రభా. నాయన దేశానికి నాయన ప్రభా నాయన యెరూషలేము గురించి ప్రార్థించమని అడిగినప్పుడు యెరూషలేము నాయన ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, తోడుగా మాకు అందరికీ సహాయం చేయండి. ఈ భూ ప్రపంచంలో చిన్న ప్రార్థనలన్నీ ప్రతిఫలం దయచేయండి. అంత ప్రభావం మీరు ఇచ్చిన ప్రార్థన చేర్చుతున్నాం అడుగుచున్నాం. ఆమేన్ ఆమేన్. తండ్రి లేఖన భాగం నా యొక్క పాపములను బట్టి నా ప్రార్థన వరకు మీరు నేను ఇచ్చిన వాక్య ప్రకారంగా మీ ప్రశస్త రక్తముచ్చి ఆత్మ ప్రాణం కడిగి పరిశుద్ధపరచు. నా ప్రార్థనగా అంగీకారముగా ఉన్నట్టుగా చేయి. ఓ ప్రభువా, ఈ అంశములన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తాను. నీ మహిమ కొరకుగా ప్రతి ప్రార్థన మనం మీరు ఆలకించి నీ ఘనమైన నామమును మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. మా దేవా, నిన్న పరిచయం సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. విబిఎస్ పరిచయలో మీరు చూపుతున్న కృపకు స్తోత్రాలు. ఎండలు తీవ్రంగా ఉంటూ వస్తున్నటువంటి వేళలో వర్షాలు మీరు పంపి సలతనం చేశారు. కానీ మరి తండ్రి, మరి టెంట్లు కేపీహెచ్లో పడిపోవడము అంతా కొంత బయట పరిస్థితి మా ప్రభువా ఇబ్బందిగా పరిస్థితి చక్కదిద్ది వారితో నార్మల్ గా ప్రభువా తిరిగి కొనసాగుట కొరకు మీ కృపతోటి సహాయం చేయడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రియ ప్రభువా జరిగిస్తూ వచ్చిన పరిచయం స్తోత్రం. ఇంకా ఎక్కడైతే జరుగుతుందో ప్రతి స్థలంలో మీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థన. ఎలక్షన్ జరుగుతున్నటువంటి ప్రతి చోట ఎంతో శాంతియుతంగా జరగడానికి కొరకు సహాయం చేయండి. తిరిగి 13వ తారీఖు మా ప్రభా ఏపీ స్టేట్ పార్లమెంట్ ఎలక్షన్ జరగనించడుగా చక్కగా న్యాయబద్ధంగా జరగడానికి కొరకుగా మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రీతిగా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. చుట్టూ కాపాడాలి. శత్రుడుగా ఎవరైతే విరోధంగా ప్రవర్తిస్తున్నారో వారు కూడా నీ ప్రేమ తెలుసుకునే భాగ్యం ప్రసాదించాలి. అలాగనే యవనస్తుల యూత్ క్యాంప్ ప్రార్థిస్తున్నాం. అన్ని ఏర్పాట్లు సహాయం చేయాలి. మా ప్రభువా, నీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకోవలసిందిగా వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క రక్త సంబంధికులు, బంధువులు, స్నేహితులు, ఇరువురు వారు రక్షింపబడినటువంటి వారు మరి ఎంతో మంది ఉన్నారు. విషయంలో నీవే కార్యం జరిగించు. నశిస్తూ నీకు ఇష్టం లేదు కదా ప్రభువా, దయచేసి మీరు దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, నువ్వు మాట్లాడు దేవుడు అని మిమ్మల్ని మీరు బయలుపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని ఇలాగున దైవజనులు గారిని మీ దాసులు వారితో కలిసి పరిచయ సహదాసులు, పరిచారకులు, పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా ప్రియ ప్రభువా, నీ మహిమ కొరకుగా హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచయం మీరు ఆశీర్వదించండి. ఫలింప చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆత్మీయమైనటువంటి నాయకుల్ని మీరే లేవనెత్తవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అనుదిన ప్రార్థనలో ప్రభువా, మేము నీ ప్రజలుగా నీ పాదల చెంత మా వంతు ప్రార్థించడానికి కొరకు మీరు మాకు అనుగ్రహిస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ప్రార్థన చేయకపోవడమే పాపమని సమయాలు తెలియపరిచినటువంటి ఆత్మీయ సత్య ప్రకారంగా
తండ్రి ప్రార్థించకుండా మరి ఒక దినము కూడా మా జీవితంలో ఉండకూడదని నీ కృప చేతనే మమ్మల్ని కనికరించి బలపరిచి నడిపిస్తున్నారు. ప్రార్థనలకు ప్రతిఫలములు నువ్వు అనుగ్రహించు దేవుడు అని అనుభవపు రుచింప చేస్తున్నామని చేస్తూ వచ్చిన కార్యముల కొరకు నీకు వందనములు చెల్లించి పూజిస్తున్నాం. ఈ ప్రకారంగా ప్రియ ప్రభువా ఈ దినం కూడా ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియుల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దోస్తుల శ్రమిష్ఠుల ప్రసాదుల పిల్లలు ప్రవీణ తిన కొరకు స్తోత్రాలు. కుటుంబ జీవితంలో నీ కృప ఇచ్చి నీ మయం కొరకు ఆశీర్వాదకరంగా ప్రభువా వారికి దేవుని ప్రజలకును కుటుంబానికి మీరు వాడుకొనమని ప్రార్థన చేస్తున్నా. అశ్విని భవిష్యత్తును కూడా దీవించును. డేవిడ్ ఫర్దర్ స్టడీలో సహాయం చేయము. రాజు బ్రదర్ ప్రార్థన రాలే పేరు జ్ఞాపకం చేసుకోవడం తన యొక్క కుమార్ శారా గ్రేస్ యొక్క మరి ఎంసెట్ ఎగ్జామ్ లో మీరే సహాయపడుతూ వచ్చినారు. నమ్మి నీ వందనాలు చెల్లిస్తున్నాను. చూపించండి. ఈ రీతిగా ప్రియ ప్రభా మీ దయ చూపించు. ఆయన ఇంటి సహాయం చేయండి. అలాగూ నా పిల్లలు నాయన సూచన స్టీవెన్ జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాము. కృప చూపించండి. ఈ రీతిగా ప్రియ ప్రభా దోస్తు తన ఉద్యోగ బాధలు మీరు సహాయం చేసి ప్రార్థిస్తున్నారు. మా స్టీవెన్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. లోకాల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. థామస్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మరి చెల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకోండి. దోస్తాలు జ్యోతమ్మ కొరకు సమయం బ్రదర్ పిల్లలు తండ్రి వారిని కెనెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని ఎగ్జామినేషన్ మీరే సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించండి. అలాగున ప్రియ ప్రభా మీ దోస్తోబుట్టు హరిత రత్నము కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా గర్భాన్ని తెరవచేయమని మీరే ఆగ్నేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మేలు చేయండి. ఆరు తల్లి ప్రాపర్టీ ఇష్యూస్ పరిష్కరించండి. దోష ఆరోగ్యాన్ని కనికరించండి. మీ దోసుడు తండ్రి సుధీర్ బ్రదర్ కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భారములు భరించును. మీ దాసురాలు వినతముతో పిల్లలతో మాట్లాడము. నీ యొక్క కార్యమును జరిగించును. సమాధానపరచు. ఆరుతుగా మీ దాసుని యొక్క పాత్రలు మీరు సహాయం చేయండి. తండ్రి మరి ఫామ్ హౌస్ యొక్క పని అంతట్లో మీ చిత్తానుసర సహాయం చేయము. శ్రీనివాస్ బ్రదర్ని జయం వారి కుమారసుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన లేపాడు. తను కూడా మీరు కనికరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. దాసు భూషణ కుమారం కొరకు గంగరాజు బ్రదరు కిరణ్ కుమార్ రమ్య మనమడు హేమ కుమార్ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే నీ ఆత్మీయమైన కార్యమును వారు జరిగించు. మీ నమ్మకత్వం రుజువు చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. దయలు తండ్రి హేమకుమార్ భవిష్యత్తు మీ చిత్తానుసారం దీవించి ప్రార్థిస్తున్నాం. ఆగ్నేస్ ఉద్యోగము భవిష్యత్తు మీరు దీవించండి. నాయకుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగే మీ దోషాలు ప్రభావతమ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి. కుమారుడు చైతన్యాత్మీయ సమకూర్చుని ప్రార్థిస్తున్నాం. తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి నీ మయము కొరకుగా నీ కార్యం జరిగించమని వేడుకొని చూస్తున్నాం. తోబుట్టు మధు సిద్ధు పిల్లలను జ్ఞాపకం చేసుకో. ఆత్మీయంగా భౌతికమైన పోషించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రియ ప్రభు మీ దోషాలు పాలకొల్లు ఇల్లు మంచి రేటుకి అమ్మబడినట్టుగా వేరే కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. చాంద్రమ గారి స్తోత్రాలు తండ్రి మీ దోషాల యొక్క కుమారుడు మా ప్రభు సంతోష్ కోడలు శర్లి మనవడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శర్లిని మీరు కనికరించి ఉద్యోగకాలు మీరు తీర్చుకొని ప్రార్థిస్తున్నాం. రక్షణ చేత విషయం సహాయం చేయండి. ఆ రీతిగా ప్రభు ఆ కుటుంబాన్ని మీరు నీ కొరకు సాక్షులుగా వాడుకొని మీ దోష ఆరోగ్యాన్ని కనికరించండి. మీ దోష లావుని మొత్తం దాపిని హస్తం తోడుగా ఉంచుకున్నాడు. పవన్ కోళ్ళ కిల కొరకు పిల్ల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క బాధితుల మెడైన కృప దయచేయండి. నీ కొరకు సేవ పరిచయం
ఆశ్రయించి వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఇమ్మానుయేలు తండ్రి వీసాకు విషయంలో ఎంతగానో ప్రభు సవాలుగా ఉంటున్నదని ఒక అద్భుతం చేయం తండ్రి. పరిస్థితులన్నీ మీకు తెలుసు, మాకు తెలియవు ప్రభు. సమస్తమైనటువంటి దేవ, ఎక్కడ ఆటంకమో ఎక్కడ కష్టం ఉందో మీరే దాన్ని సడలింప చేయం తండ్రి. అద్భుతమైన కార్యం జరిగించు. నీ వాక్కును పంపించి అధికారులతో మాట్లాడి తనకుగా ప్రభు వీసా ప్రాబ్లంని మీరు తీర్చుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. అలా మీ నమ్మకం రుజువు చేసుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం లావణ్యమూర్తి గారి యొక్క వృద్ధాప్య పరిస్థితుల్లో మీ కృప ఇచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఎవరి బిడ్డనేసి కొరకు ప్రార్థిస్తున్నాం. తోబుడ్లు జ్ఞాపకం చేసుకు విశేషంగా తల్లిగారు సునీతమ్మ గారు ఆ యొక్క సిస్టర్ ప్రభు బయాప్సీకి పంపించి ఉంటుండగా దయతో జ్ఞాపకం చేసుకొని నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లుగా వేరే సహాయం చేయమని ఆ రీతిగా మీ యొక్క నమ్మకం రుజువు చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దేవా, మీ దయ చూపించి భవిష్యత్తులో దీవించి ప్రార్థిస్తున్నాం. శుభాషులు సాల్మను స్తోత్రాలు నప్తల శేఖరకు ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకొని మీ దాసులు పరిచయం దాసులు ఉద్యోగంలో హస్తం తోడుగా ఉంచి వారి సాక్షులుగా మీరు వాడుకోనమని మేము ప్రార్థన చేస్తాం. మీరే సహాయం చేయండి. నీ ఘనమైన శ్రేష్ఠ మయంపరచుకొని ప్రార్థిస్తున్నాం. మీ దోషులు వీరు పక్షాలుగా ప్రభు తోబుట్టుడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు చదువులు ఉద్యోగాలు భవిష్యత్తు మీ చిత్తానుసారం దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దోషుని సామ స్తోత్రాలు. మీ దోషులుగా సంతాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. సుఖాన్ని అన్యుల పిల్లల కొరకు ఆ రీతిగా సుప్రియ భాస్కర్ పిల్లల కొరకు సురేణ వెంకటరమణ మనల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని మీరే నీ కృపలో వాక్యముల వద్ద చేయండి. విన్న వాక్యముల వారి హృదయంలో ఫలింపచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. భాస్కర్ అనే కార్యం జరిగించు. తన యొక్క ట్రాన్స్ఫర్ విషయంలో సాయం చేయము. కుమారుడు ఆత్మీయ సిద్ధపరుచుకొని వ్యాప్తి సిద్ధపరచుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగునా ప్రభు మిమ్మల్ని మీరు బయలుపరుచుకొని వేడుకొని చూస్తున్నాం. తండ్రి, నీ దోషాన్ని మీరు కనికరించి వారి విశ్వాసాన్ని ఘనపరిచి నీ నాయకుడు సాక్షి నిలబెట్టుకుని వాడుకొని ప్రార్థిస్తున్నాం. దర్శన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఆ రీతిగా ప్రియ ప్రభువాన్ని నమ్మకంతో రుజువు చేసుకోవడం ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, మీ కృప చూపించండి. ఇలాగున మీ దోషులు సుజాతమైన స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం. మా దేవా, రంగయ్య గారి యొక్క రక్షణ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించండి తండ్రి. ఆ రీతిగా తబిత ఆరోగ్యాన్ని కనికరించడం కాన్పరిశుద్ధపరిచేయడం రక్షణ విషయంలో కార్యం జరిగించండి. మా ప్రభువా, నీ ఆత్మీయమైన బలమైనటువంటి కార్యమును వారి యొక్క జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. రూటు రాకేష్ గారు వారి కుటుంబం రక్షించుకొని ప్రార్థిస్తున్న సాలమన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ దోషాలు విశ్వాసాన్ని ఘనపరచు. ఆరుతుగా నీ గొప్ప కార్యమును మీరు జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి. రాజును తీసుకుని వచ్చావు, నీకు వందనాలు. ప్రార్థించి ఉంటగా నీ కృపతోటి కుటుంబాన్ని దినమంతులు సిద్ధపరిచి బలపరిచి వాడుకొనమని మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుదేశుడు వారి సేవ పరిచయ హస్తం తోడుగా వచ్చి పిల్లల్ని జ్ఞాపకం చేయాలి. లీడియా వారి కుటుంబాన్ని సేవలు బలపరిచి వాడుకొని ఉద్యోగం హస్తం తోడుగా వచ్చండి. ఆ రీతిగా మా ప్రభా, రేచల అక్కర మీరు తీర్చుంటారు, వివేక అక్కర తీర్చును. ఆ రీతిగా భవిష్యత్తు చక్కగా మీరు ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకోవడం తల్లి గారిని అన్నయ్య కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. మీ దోషులు విజయశ్రీ స్తోత్రాన్ని జ్ఞాపకం చేసుకోవడం వారి బాధ్యతలు మెండైన కృపద ఇచ్చేని ఉద్యోగం సహాయం చేయండి. తండ్రి, సరిత విజయరాజు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం రాబో దినాల్లో ప్రభు సరిత మరి చిన్నోడు మరి మామయ్య ప్రభు లండన్కు వెళ్ళినట్టుగా ప్రాసెస్ లో మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. అలాగన ఫణిభూషణ్ ఆత్మీయంగా సిద్ధపరుచుతారు చదువు తండ్రి. తన భవిష్యత్తులో మీరే ఉద్యోగ విషయంలో సహాయం చేయండి. బాప్తిస్మ కార్యం విషయంలో ప్రభు అతనిలోని నీ కార్యాన్ని
జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. ఆర్థిక మీ దోషాలు తండ్రి భారములు భరించమని ప్రార్థిస్తున్నాం. పిల్లలు ఎన్న నందబోసిన జ్ఞాపకం చేసుకో. బాల్య దినాల్లోని తండ్రి చక్కగా నీ కృపలో ఆత్మీయంగా సిద్ధపడి బాప్తిసం తీసుకోవడానికి కొరకుగా చిన్న వయసులోనే వేరే సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. పిల్ల చదువులో కూడా సహాయం చేయము. రాజేంద్ర స్వాతి సమస్యని తీర్చు ప్రభా, తీర్చుము. నీ ప్రేమను వారి లోపల కలగ చేయము. ఏ విధమైన ఆటంకాలు ఉన్న పరిస్థితులు ఉన్న ప్రభా వాటిని దూరపరిచి సమాధానపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయము. ఇంటి పని ప్రభా మరి కలిగి ఉంటుండగా ప్రభు దాసులు చేస్తుంది. నాలుగు యొక్క పని మరి వారి యొక్క పని అంతట్లో మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృప చూపించండి. మీ ఉన్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరి నిమిత్తం ప్రార్థించిన వారిని జ్ఞాపకం చేసుకున్న ఉద్యోగాలు, పరిచర్యలు, ఆయా రకాల బాధలన్నింటిలో మిమ్మల్ని కృపించి నడిపించి అత్యధికంగా ఆశీర్దిస్తున్నారు. అలాగని ఆశీర్దించిన అయినా ఆధ్యాత్మికంగా భౌతికంగా పేదలైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకో. విధవరాన్ని జ్ఞాపకం చేసుకో. దిక్కులేటువంటి వారిని జ్ఞాపకం చేసుకోవడం. ఆ ప్రభా నాస్తికుని జ్ఞాపకం చేసుకోవడం. ఈ రీతిగా ప్రియ ప్రభా నానా రకాలుగా భూమి మీద జరుగుతున్నటువంటి ప్రతిదిన సేవను మీరు ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకొని హెచ్చిస్తూ పూజిస్తూ దేవుని యొక్క ప్రజలతో కలిసి నాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధ ప్రార్థనల కొరకు వందనములు. నీ మహిమ కొరకై నీ కార్యమును పరిపూర్ణంగా జరిగిన దాసులని కనికరించి ఆరోగ్య పరిస్థితిని స్వాధీనంలో ఉంచుకో. మీ సహాయం కృపను కొనియాడుతూ పూజిస్తూ మా ప్రార్థన ఆలకించినటువంటి దేవానికి వందనములు చెల్లిస్తూ అడిగిన వాటిని ఊహించబడి అత్యధిక మీరు చేరే దేవుడు కనుక మీకు స్తోత్రం చెల్లిస్తూ మా ప్రభువుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రవర్తిగా మనకు సర్వలోకములు సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడు నడిపించును గాక. నా ప్రజలు అన్న ప్రేమ